ఒకసారి జకర్యా గ్రంథం దేవుని వాక్యం ఒకసారి దయచేసి చదువుతారా? దైవ గ్రంథంలో నుండి 5వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పారు. ఇదేమిటని నేను అడిగితే ఆత్మగతుడు ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అని, మరియు లోకమందంతటను జనులు ఎలాగున కనబడుతురని చెప్పాడు. అప్పుడు శీర్ష పిల్లల తీగ కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడి, అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి శీర్షపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంపుడు కొంద రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడిస్తూ ఉండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తుకొని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోతున్నారు అని అడిగారట. అప్పుడు ఏమన్నారు చూసారా? 11వ వచనం. షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈ ప్రవచనము నెరవేర్చబడవలసిన ప్రవచనం. ఇదేమిటి అని మొట్టమొదటి ప్రశ్న. అందుకేం చెప్పాడు? ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము. దానిలో ఏముంది అంటే ఇది దోషమూర్తి అని చెప్పాడు. ఇంకొక ప్రశ్న ఏం చెప్పండి? వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఏం చెప్పాడట? షీనారు దేశం. మీరు కూడా 11వ అధ్యాయం మొదటి వచనం చదివితే షీనారు అనే ప్రదేశమే ఉంటుంది. అక్కడ వాళ్ళు కట్టడానికి ప్రయత్నించిన ప్రదేశం ఏం చెప్పండి అమ్మా? బాబేల్ అంటే దేవుడు దాన్ని తారుమారు చేశాడు కనుక బాబేల్ అన్నారు. కానీ ఆ ప్రదేశం బాబేలు కాదు. షీనారు దేశం ముందు దానికి ఒక సాల కట్టాలి. ఎక్కడ విఫలం అయిపోయాడో అక్కడ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక పెద్ద గోపురాన్ని కట్టాలి. అప్పుడున్న స్కెచ్తో ఇప్పుడు ఒక పెద్ద గోపురాన్ని కట్టాలి. కట్టి దాని మీద ప్రపంచ వ్యాపారం అంతా అక్కడికే వెళ్తుంది. నేను క్రయ విక్రయాలు చేయాలంటే అక్కడి నుంచి సెలవు కావాలి. నీవు క్రయ విక్రయాలు చేయాలంటే అక్కడి నుంచి సెలవు కావాలి. నువ్వు భోజనం చేయాలన్నా, నీళ్లు కావాలన్నా, వస్త్రం కావాలన్నా, వస్తువులు కావాలన్నా, సమాజంలో గుర్తింపు కావాలన్నా, ఒక మనిషిగా నువ్వు ఉండాలన్నా అక్కడి నుంచి నీకు గుర్తింపు. ఒకవేళ ఆ గుర్తింపు నీకు లేకపోతే సమాజంలో నువ్వేమి చేయటానికి వీలు లేదు. ఆ క్రూర మృగం ఎవరు అంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. వాణిని మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. వాణిని మనము రెండవది చదవండి. రెండవది వాణి ప్రతిమను జయించాలి. ఏం జయించాలండి? ప్రతిమ. ఎవరు ప్రతిమ? వాడు ప్రపంచ రాజ్యాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని ఏలుతూ ఉంటాడు. వాని ప్రతిమ ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటాడు. వాడు ప్రతిమలు చేసి ప్రపంచం అంతా. దానికి జ్ఞానం ఉంటుందటండి. ఏముంటది అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు ఆ ప్రతిమ ముందు నిలబెడితే ప్రతిమ వారి మనసులో ఏముందో ఆ సంగతిని వీళ్ళు క్రీస్తు విరోధిని ప్రేమించేవారా, ద్వేషించేవారా? క్రీస్తును ప్రేమించేవారా, క్రీస్తు విరోధిని ప్రేమించేవారా? వీరు ముద్ర వేయించుకున్నవారా, ముద్ర వేయించుకొని వారా? వారి మనసులో ఉన్నదేంటో చెప్పటానికి ఈ కంప్యూటర్కి జ్ఞానము ఉంది. ప్రేమైన దేవుని పెట్టాలి. ఆ ప్రతిమకు నమస్కరించుకోవాలి. ఆ ప్రతిమ మాట వినకపోతే భయంకరంగా హింస జరుగుతుంది. కనుక విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? ప్రతిమను కూడా జయించాలి. మూడో మాట, వాని పేరుతో ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్య ఏం చెప్పండి? 666.
ఎవడైనా సరే వారి కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఈ ముద్ర వేయించుకోవాలి. వేయించుకోకపోతే చెప్పండి, వారికి ఏమి క్రయ విక్రయాలు చేయడానికి, వాడికి ప్రభుత్వంతో కానీ ప్రజలతో కానీ ఏ విధమైన లావాదేవీలు సంబంధాలు వండుకోండి. ఎవరైనా బతకగలరా? అయ్యా చెప్పండి, వండుకోండి. ఒకవేళ నీకే 10 ఎకరాల పొలం ఉంది, దాన్ని అమ్మాలి అంటే ఎవరి సెలవు కావాలి? 10 లక్షల డబ్బులు ఉన్నాయి, బ్యాంకులోంచి తీయాలి, ఎవరి సెలవు కావాలి? దాంతో ఏదన్నా ఒకటి కొనాలి, ఎవరి సెలవు కావాలి? చెప్పాలి గట్టిగా. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా, ఇవాళ అన్నిటికీ ఆధార్ అని ఒక దారి పెట్టారు తెలుసా మీకు? మాట్లాడలేదు మీరు. అది లేకపోతే ఏది జరగట్లేదు కదా. కరెంటు బిల్లు దగ్గర నుంచి, బ్యాంకు అకౌంట్ దగ్గర నుంచి, అమ్మే దగ్గర నుంచి, కొనే దగ్గర నుంచి అడిగేది ఏదో తెలుసా మీకు? ఇప్పుడు ఇది ఇంకా క్లోజ్ అయ్యి ముద్రలోకి వచ్చేస్తుంది. కొన్ని దేశాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. ఏదో ఒక సమయంలో మనకి ఇక కార్డులు అక్కర్లేదు, ఈ పేపర్స్ పోగొట్టేసుకున్నారు, వీటితో పెద్ద ఖర్చు అయిపోతుంది, మాటికి ఇబ్బంది అయిపోతుంది కనుక అసలు ఎట్లాంటిది ఏమీ అక్కర్లేదు. కార్డులు మర్చిపోయారని వెళ్ళడం ఎందుకు, కార్డులు పోయిందని కంప్లైంట్స్ ఎందుకు, ఏమీ లేకోకుండా వారి నొసటి మీదో వారి చేతి మీదో ముద్ర వేసేస్తే సరిపోలా అనే ఆలోచన వచ్చి కొన్ని దేశాలు వేసేస్తున్నారంట. దయచేసి మీరు గమనించండి. మీకు తెలుసు కదా, ఆ ముద్ర ఉంటేనే వాడికి ఏదైనా లభ్యం, లేకపోతే లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ శ్రమ మన మీదకి వస్తే మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. బ్రతుకుట నీ కోసమే, చావైన మేలే కదా. బ్రతుకుట నీ కోసమే, చావైన మేలే కదా. చెప్పండి ఒకసారి.